ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో యాజ్ పర్ ద థంబ్నెయిల్, ఇవాళ నేనైతే వరలక్ష్మి చేసుకుంటున్నాను. మామూలుగా అందరూ సెకండ్ వీక్ చేసుకుంటారు, బట్ హోల్ మంత్లో 4 వీక్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పారు. నాకు నెక్స్ట్ వీక్ కుదరదు అనమాట. సో అందుకే నేను ఈ వీక్ చేసుకున్నాను. ఇవాళ లీవ్ అయితే పెట్టుకున్నాను. ఆఫీస్కి వెళ్ళట్లేదు, అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నా. సో అన్నీ వెళ్ళి కొనుక్కొచ్చాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే వెళ్ళి ఫస్ట్ అమ్మవారి డెకరేషన్ కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే నా లిస్ట్లో ఉన్నది అమ్మవారి డెకరేషన్. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ ఫుడ్, లైక్ ప్రసాదాలు, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ చేసేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో అందరి ఇళ్ళలో ఒక చీరలో బట్టలు ఉంటాయి కదా, అట్లానే మా ఇంట్లో కూడా ఒక చీరలో ఎప్పుడు బట్టలు ఉంటాయి. నేను వాష్ చేసిన. ఫస్ట్ ఈ చీర తీసుకొని మనకున్న అడ్డం ఈ చీర అనమాట. సో పని అయిపోయింది. ఒక చీర పెట్టుకున్నా. బ్యాక్ డ్రాప్ ఒక్కొక్క మనగా సో ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెడతామో అది నీట్గా క్లీన్ చేసుకోవాలా. చేద్దాం. క్లీన్ చేసి పెట్టేసా. బ్యాక్ డ్రాప్ అనమాట, స్టాండ్. అమెజాన్లో తీసుకున్నాను కదా, అమెజాన్లో తీసుకున్నది. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మేడం. ప్లీజ్ చేంజ్, ఎందుకంటే అక్కడ సరిపోదు స్టాండ్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ సో ప్లేస్ చేయండి అనమాట. అక్కడ చాలా చిన్నగా ఉంది, నాకు బ్యాక్ డ్రాప్ రాదు అక్కడ. అందుకే సో ఇటు పక్క చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ చెప్పాను నేను శ్రావణ్కి మార్నింగే దివాన్ పక్క ఏమని, కానీ వేయలేదు, మర్చిపోయి. బ్యాక్ డ్రాప్ పైన అయితే అయిపోయింది. ద బ్యాక్ డ్రాప్ అన్నమాట. మా బ్యాక్ డ్రాప్ విత్ బ్యాక్ డ్రాప్ పార్ట్. ఇప్పుడు ఏంటి అంటే శారీ పార్ట్ కంప్లీట్ చేద్దాం. శారీ పార్ట్ అయితే కనిపిస్తామండి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను ఏమేమి ఇస్తున్నాను అంటే ప్లేట్, ఒక జాకెట్ బిట్,
గాజులు, ఆకు వక్క, అరటిపండు, పసుపు కుంకుమ. సో, ఒక బ్యాగ్ ఉంటే మంచిగా ఉంటుంది కదా, దే కెన్ క్యారీ ఈజీ, ఏదైనా వాడుకోవచ్చు, అందుకని ఇలా. సో ఇది నా రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ అన్నమాట. వెరీ సింపుల్, బట్ నెక్స్ట్ టైంకి అప్గ్రేడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ పనులు అయిపోయినాయి, డైరెక్ట్గా ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. వంట చేయాలన్నమాట, ప్రసాదాలు ఫస్ట్. దట్ చెత్త చూడండి ఉంటుందో, మనం మొత్తం చీల్చి చెండాడడం అన్నట్టు. సో అది అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా కిచెన్లోకి. ఇప్పుడు నా కోసం ఈ పూల్ వెయిటింగ్ అనమాట. ఇది గబగబా కట్టేయాలి, అట్లీస్ట్ నాకు అమ్మవారికి వరకు కొంచెం కట్టేస్తాను. మిగతావన్నీ నేను అలాగే పెడతా, రేపు కట్టుకుంటే ఓపిక్గా. ఇంతకీ మీలో ఎంతమందికి వచ్చు పూలు అల్లడం? లైక్ సూదితో కూర్చోడం కాదు, చేతితో కట్టడం. మీలో ఎంతమందికి వస్తుందో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నాకైతే నేర్చుకున్నాను నేను, సో దట్ యూజ్ అంటే ఇట్లా యూజ్ అవుతుంది కదా. బయట 30-40 అమ్ముతున్నారు అసలు, ఫెస్టివల్ సీజన్ కాబట్టి. సో అదనమాట. ఇప్పుడైతే ఈ పూలు కట్టేద్దాం. సో ఇప్పుడైతే గబగబా పూలు కట్టేసి కిచెన్లోకి వెళ్ళిపోవాలి. మొత్తం కట్టాక చూపిస్తా ఎలా కట్టాను. అయిపోయాయి అనమాట ఎవ్రీథింగ్. మా అమ్మవారు. సో ఎవ్రీథింగ్ రెడీ. ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి. ఆల్రెడీ కొన్ని చేసి పెట్టేశాను, లైక్ పులిహోర, రైస్, కర్డ్ రైస్, పులిహోరకి రెడీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు స్వీట్ చేయాలి. అది అయిపోతే ఇంకా వీఆర్ డన్ అన్నమాట. వంట ఒకటి అయిపోతే ఇంకా అన్నీ అక్కడ రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే పూజలో కూర్చున్నాక లేవకూడదని చెప్పారు. సో ఫస్ట్ వంట కంప్లీట్ చేసేద్దాం. లైక్ ప్రసాదాలే నేనేం చేయట్లే, ఎక్స్ట్రాగా ప్రసాదాలు చేసేసి ఇంకా అన్నీ అక్కడ రెడీగా పెట్టేసి ఒకసారికి వెళ్ళి రెడీ అయిపోతాను నేను. ఈవినింగ్ 6కి అంతా స్టార్ట్ చేయాలనుకుంటున్నా పూజ. లెట్స్ సీ ఏ టైం అవుతుందో. వన్స్ ప్రసాదాలన్నీ అయిపోయాక విల్ మీట్. ఓకే, ఫైనల్ టైం అబౌట్ టు 5 అవుతుంది. సో మన వంటలన్నీ రెడీ. శనగలు ఇవ్వడానికి, పులిహోర ప్రసాదం, కేసరి ఇది. సో పులిహోర చేసా అండ్ కేసరి, ఆ తర్వాత శనగలు వాయనంలో ఇవ్వడానికి, ఇదేమో దద్దోజనం, ఇది పరమాన్నం, ఇది శనగలు పోపేసిన, వడలు యాజ్ యూజువల్ ఉగండ షేప్ వచ్చాయి ఈసారి. ఐ డోంట్ నో, ఇంకా రెడీ అనమాట. పూజ చేసుకున్నాం, పూజ అయిపోయింది. సో వెయిటింగ్ ఫర్ వాయనాలు. అసలు చెప్పడమే మర్చిపోయాను, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే ఫస్ట్ వారమే కంప్లీట్ చేశాను అనమాట పూజ, కాకపోతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో. అండ్ అసలు మార్నింగ్ నుంచి పూజ అంతా చేసేటప్పటికి నేనైతే ఫుల్లీ ఎగ్జాస్టెడ్. ఇంకా అందుకే ఎండింగ్ కూడా చెప్పలేదు, అది వీడియో ఎడిట్ చేస్తుంటే అర్థమైంది ఎండింగ్ కూడా ఇవ్వలేదని చెప్పేసి. అంటే మార్నింగ్ నుంచి మొత్తం నేను ఒక్కదాన్నే చేసుకున్నాను, హెల్ప్ కూడా ఎవరు లేరు, ఫుల్లీ ఎగ్జాస్టెడ్ అనమాట. ఇంకా ఓపిక లేక అలానే పడుకునేసాను, ఇంకా అందుకే ఎండింగ్ కూడా ఇవ్వలేదు. కాకపోతే నేను పెళ్ళి కాకముందు అన్నీ మా మమ్మీ చేసేవాళ్ళు, జస్ట్ ఆ టైంకి వెళ్ళి దండం పెట్టుకోవడం మాత్రమే తెలుసు నాకు. ఇంత బ్యాక్ అండ్ వర్క్ ఉంటుందని నాకైతే అస్సలు తెలీదు. అండ్ నా లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం వరలక్ష్మి చేసుకుంటున్నాను. చాలా మంచిగా చేసుకోవాలని మళ్ళీ ఒక కోరిక. ఇంకా అలాంటప్పుడు కష్టపడాలి కదా, సో అలా కష్టపడినప్పుడు ఇంత మంచి అవుట్పుట్ చూసినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ వాయినాలు తీసుకోవడానికి వచ్చిన అందరూ కూడా అదే చెప్పారు, అమ్మవారు చూడడానికి చాలా బాగున్నారు, డెకోర్ అంతా కూడా చాలా బాగుంది అని చెప్పి నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ బాగుండాలని నేనైతే దండం పెట్టేసుకున్నాను గట్టిగా. అండ్ ఇంతే అనమాట ఈ వీడియో. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.
అంటే ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా దగ్గర నుంచి మీరు కమెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటికీ ఈ వ్లాగ్ ఇంతే అనమాట. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.